அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையேத்து ఇన్నాక మనము పుణ్యకులము పొందడానికి చేయు ఉపదేశం అన్నది చూస్తూ వస్తున్నాము. ఇందులో 5 పాటలు చూసాం నిన్న. సో 6వ పాట ఈరోజు స్టార్ట్ చేద్దాం. உடம்பு உடம்பு வரும் வகை அறியீர், உயிர் வகையை அறியீர், உடல் பருக்க உண்டு நித்தம் உறங்குகின்றதற்கே அறியீர், மடம் புகு பேய் மனத்தாலே மயங்குகின்றீர், மனத்தை வசப்படுத்தீர், வசப்படுத்தும் வழிதுறை கற்றறியீர், இடம்பெறு பொய் வாழ்க்கையிலே இன்ப துன்பம் அடுத்தே எண்ணி எண்ணி இழைக்கின்றீர், ஏழை உலகீரே. நடம்புரி என் தனித்தந்தை வருகின்ற தருணம் நன்னியது நண்ணுமினோ புண்ணியம் சார்வீரே. ఉడంబు వరం వగై அறியீர் అంటున్నారు. అంటే ఈ శరీరము ఎలా తయారైంది, ఎలా ఏర్పడింది, దాని స్వభావం ఎలాంటిది అని మీకు తెలియదు. జీవము ఎన్ని విధాలుగా ఉన్నాయి అని తెలియదు మీకు. శరీర పుష్టికి బాగా తిని నిద్రించడమే తెలుసు మీకు. మడం పుగుం అంటే అజ్ఞాన అంధకారంలో ఉండటానికే నిరంతరం యత్నించే పైశాచిక మనస్సు చేత మాయలో గందరగోళానికి గురి అవుతున్నారు. మనస్సును వశము చేసుకోరు, వశపరుచుకునే మార్గాన్ని తెలుసుకోరు. ఓ దీన జనులారా, ఈ మాయా జీవితంలో సుఖ దుఃఖాల గురించి నిరంతరం ఆలోచిస్తూ మీరు అలసిపోతున్నారు. నాట్యము చేస్తున్న నా తండ్రి వస్తున్న తరుణమిది. పొందవలసిన దాన్ని పొందడానికి రండి అని అంటున్నారు.
సో ఇక్కడ శరీరం ఎలా ఏర్పడింది, శరీరంలో అంతా కూడా ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ ఏ విషయాలు కూడా తెలుసుకోకుండా ఉన్నారు మీరు. దాని స్వభావం ఎలాంటిది అని కూడా తెలుసుకోకుండా ఉన్నారు. జీవము ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్న విషయం కూడా తెలియదు మీకు. అంటే జీవులు అంటే ఇక్కడ జీవాత్మ, ఆ, జన్మలు తీసుకుంటున్న ఈ జీవాత్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎన్ని విధాలు ఉన్నాయి, అవన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా ఉన్నారు. శరీర పుష్టికి బాగా తిని నిద్రించడం మాత్రమే తెలుసు మీకు. అజ్ఞానాంధకారంలో ఉండటానికే నిరంతరం యత్నించే పైశాచిక మనస్సు చేత మాయలో గందరగోళానికి గురి అవుతున్నారు. అంటే మనస్సు అన్నది ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉండడానికే ఇష్టపడుతుంది అనమాట. అంటే అజ్ఞానం అంటే ఈ ప్రాపంచిక సుఖాల్లో వీటిలో ఉండిపోవడానికే మనస్సు ఎప్పుడూ ఇష్టపడుతూ ఉంటుంది. సో అలా ఉండటానికి నిరంతరం యత్నించే ఆ పైశాచిక మనస్సు చేత మాయలో పడి గందరగోళంలో ఉంటున్నారు. మనస్సును వశం చేసుకోరు. వశపరుచుకునే మార్గాన్ని తెలుసుకోవట్లేదు మీరు. ఓ దీనజనులారా, ఈ మాయా జీవితంలో సుఖ దుఃఖాల గురించి నిరంతరం ఆలోచిస్తూ మీరు అలసిపోతున్నారు. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో వాటి అలా వచ్చే సుఖ దుఃఖాల గురించి ఆలోచించడం, వాటి గురించే సరిపోతుంది. మన ఎనర్జీ అంతా కూడా దానికే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా ఆలోచిస్తూ మీరు అలసిపోతున్నారు అని అంటున్నారు. సో నా తండ్రి వస్తున్న సమయం ఇది, త్వరపడి రండి, వచ్చి ఇక్కడ చేరుకోండి అన్నది చెప్తున్నారనమాట. ఇక్కడ వచ్చి పొందవలసిందేదో దాన్ని పొందండి అని అంటున్నారు. నెక్స్ట్ 7వది, நரை மரண மூப்பரியா நல்ல உடம்பினரே நற்குலத்தார் என அறியீர் நானிலத்தீர் நீவீர் வரையில் உயர்குலம் தாழ்ந்த குலம் என்றும் வகுக்கின்றீர் இருகுலமும் மாண்டிட காண்கின்றீர் உறையுறு நும் குலங்கள் எல்லாம் புழுக்குலம் என்றறிந்தே புத்தமுதம் உண்டோங்கும் புனித குலம் பெறவே உரைபெறும் என் தனித்தந்தை வருகின்ற தருணம் உற்றதிவன் உற்றிடுவீர் உண்மை உரைத்தேனே. నరై మరణ మూప్పరియా నల్ల ఉడంబినరే నర్కులత్తార్ ఎన అరియీర్ అంటున్నారు. అంటే ఇక్కడ ముసలితనము, మరణము, రోగము లేని శుద్ధదేహము పొందిన వారే ఉత్తమ కులస్తులు అని గ్రహించడం లేదు మీరు. మీరు మిమ్మల్ని ఉన్నత కులం వారని నీచ కులాలుగా విభజించుకుంటున్నారు. కానీ ఆ రెండు కులాలు కూడా నశించిపోవడాన్ని చూస్తూ ఉన్నారు మీరు. మీ దోషపూరితమైన కులాలన్నీ కూడా ఆ పురుగులు ఉన్న కులం వంటిది, అంటే అంత నీచమైనది అని అని చెప్తున్నారు ఇక్కడ. అంటే కులము, మతము ఇలాంటి వాటిల్లో పడి ఆ నీచమైన స్థితిలో ఉంటున్నారు. అవే పెద్ద విషయాలుగా మాట్లాడి గొప్పగా ఉంటున్నారు. కానీ అది కాదు. ఆ ఈ పుణ్య కులస్తులు ఎవరు అంటే ముసలితనము, మరణము, రోగము లేని శుద్ధదేహము పొందిన వారే ఉత్తమ కులస్తులు అని అంటున్నారు. మీ దోషపూరితమైన ఈ ఆ కులాలన్నింటినీ విడిచిపెట్టి రండి అని ఇక్కడ పిలుస్తున్నారు. కులము, మతము అని వాటిని గొప్పగా అనుకుంటున్నారు. కుల విభజన అన్నది అత్యంత నీచమైనదిగా చెప్తున్నారు వల్లలారు. ఇక్కడ పురుగులతో పోలుస్తున్నారు. ఆ కులాలు, మతాల నుండి బయటపడి నూతన అమృతాన్ని సేవించి వర్ధిల్లే పవిత్ర కులాన్ని పొందడానికి నా తండ్రి రాకకు సమయం ఆసన్నమైంది. నేను సత్యమే చెబుతున్నాను అని అంటున్నారు. ముసలితనము, మరణము, రోగము లేని శుద్ధదేహం పొందిన వారే ఉత్తమ కులస్తులని, ఆ ఉత్తమ పుణ్య కులములో చేరి మీరు కూడా వీటి నుండి బయటపడి మహర్జీవితాన్ని పొందండి అని అంటున్నారు. సో ఇక్కడ ఈ శుద్ధదేహం,
ముసలితనము, మరణము, రోగము లేని శుద్ధదేహం పొందిన వారు మాత్రమే ఉత్తమ కులస్తులు అని చెప్తున్నారు. సో దాన్ని పొందడానికి మీరు కూడా ప్రయత్నించండి, రండి ఇక్కడికి అని అంటున్నారు. సో నెక్స్ట్ 8, கனமுடையேம் கட்டுடையேம் என்று நினைத்திங்கே களித்திருமாந்து இருக்கின்றீர், ஒளிப்பிடமும் அறியீர், சினமுடைய கூற்றுவரும் செய்தி அறியீரோ, செத்தனும் இனத்தாரை சிறிதும் நினையீரே, தினகரன் போல் சாகாத தேகமுடையவரே, திருவுடையார் என அறிந்தே சேர்ந்திடுமின் இண்டே, மனமகிழ்ந்து கேட்கின்ற வரமெல்லாம் எனக்கே வழங்குதற்கெந்தனி தந்தை వరు తరుణం ఇదువే. అంటే మాకు సంపద ఉంది, స్థిరత్వం ఉంది అని అనుకుంటూ మీరు ఇక్కడ సంతోషిస్తూ గర్విస్తూ ఉన్నారు. మృత్యు వచ్చినప్పుడు దాక్కోవడానికి చోటు ఎక్కడ ఉందో మీకు తెలుసా? కోపముతో కూడిన మృత్యువు రాక యొక్క సందేశం మీకు తెలియదా? చనిపోయిన మీ బంధుమిత్రుల గురించి కనీసం కొంచెమైనా ఆలోచించారా? సూర్యునిలా మరణము లేని శరీరం ఉన్నవారే నిజమైన సంపన్నులు అని తెలుసుకోండి. తెలుసుకుని ఇక్కడ చేరండి. ఆనందంలో నేను కోరుకున్న వరాలన్నీ ప్రసాదించడానికి నా తండ్రి వస్తున్న సమయం ఇది. అంటే ఈ ప్రపంచ మాయలో పడి తాత్కాలిక సంపద మరియు స్థిరత్వం వీటి కారణంగా గర్విస్తూ మృత్యువును మర్చిపోతున్నాం. మృత్యు వస్తుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నాము. అలా మృత్యువు వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలి అన్న విషయం మీకు తెలుసా అని అడుగుతున్నారు. మృత్యువు రాక యొక్క సందేశం, మృత్యువు వస్తోంది అన్న ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతున్నారు. చనిపోయిన మీ బంధుమిత్రుల గురించి కొంచెమైనా ఆలోచించారా? వాళ్ళు ఇలా చనిపోయారే, మనం అలా కాకూడదు అన్న విషయం అన్నది మీకు గుర్తొస్తోందా అని అంటున్నారు. సూర్యుని వంటి మరణము లేని శరీరాన్ని కలిగి ఉన్నవారే నిజమైన సంపన్నులు అని గుర్తించండి అని అంటున్నారు. అంటే ఇక్కడ సూర్యునిలాగా మరణము లేని శరీరాన్ని పొందాలి అంటున్నారు. ఇక్కడ వల్లలారు మనకి సూర్యునికి మరణము లేదు అన్న విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలాగంటే సూర్యుడు అన్నది సాలిడ్ ఇదైతే కాదు. సూర్యుని యొక్క ఆ శరీరం అన్నది మనం చూసుకుంటే సాలిడ్గా లేదు, అది ఒక ఎనర్జీ ఫామ్లో ఉంది. కాబట్టి సూర్యునికి మరణము లేదు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. వెల్కమ్. 9వది, வையகத்தீர் வானகத்தீர் மற்றகத்தீர் உமது வாழ்க்கை எல்லாம் வாழ்க்கை என மதித்து மயங்காதீர், மையகத்தே உருமரண வாதனையை தவிர்த்த வாழ்க்கையதே வாழ்க்கை என மதித்ததனை பெறவே மெய்யகத்தே விரும்பி இங்கே வந்திடுமின் எனது மெய்ப்பொருளாம் தனித்தந்தை இத்தருணம் தனிலே, செய்யகத்தே வளர்ஞான சித்திபுரம் தனிலே சித்தாடல் புரிகின்றார் తిన్నం ఇది దాని. అంటే ఓ భూలోక వాసులారా, గగనవాసులారా, ఇతర లోకవాసులారా, అంటే అందరినీ చెప్తున్నారు. సకల లోకాల్లో ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి చెప్తున్నారు. మీ జీవితాలంతా ఒక జీవితం అని భ్రమపడి ఆనందించి గర్వించకండి. అంధకారంలో వచ్చే మరణ బాధను తొలగించిన జీవితాన్నే జీవితమని తెలుసుకొని దాన్ని పొందడానికి ఆకాంక్షించండి. మీ హృదయంలో ఆ కోరికతో ఇక్కడకు వచ్చేయండి. సత్యస్వరూపుడైన నా తండ్రి ఈ క్షణమే సిద్ధిని ప్రదర్శిస్తున్నారు. జ్ఞానసిద్ధిపురంలో సత్యస్వరూపుడై నాట్యమాడుతున్నాడు. ఇది సత్యము అని అంటున్నారు. అంటే ఏ ఇక్కడ అన్ని లోకాల వాళ్ళను ఉద్దేశించి చెప్తున్నారు. ఏ లోకంలో వారైనా కూడా అది ఎంత గొప్ప జీవితం అని భ్రమలో ఉండకండి. మరణాన్ని జయించిన ఆ జీవితమే అసలైన సత్యమైన మహాజీవితము.
సో ఆ జీవితాన్ని పొందడానికి త్వరపడి రండి. అంధకారంలో వచ్చే మరణము అంటున్నారు ఇక్కడ. అంధకారంలో వచ్చే మరణము అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మరణ సమయంలో ఆహ్, ఆ చైతన్యం అన్నది దాని అది దాని ఉనికిని కోల్పోతుంది. చైతన్యం ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు సైన్స్ కూడా ప్రూవ్ చేస్తోంది. మరణానంతరం కాన్షియస్‌నెస్ అన్నది ఆహ్, అట్లే అలాగే ఉంటుంది అన్న విషయాన్ని మనకి చెప్తుంది. కానీ ఉంటుంది కానీ అది తానంతట తాను ఏమి చేయలేని ఆ స్థితిలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ శరీరం అన్న ఒక పరికరం అన్నది దానికి కోల్పోతుందది. కాబట్టి అది ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటుంది. సో, అలా ఉండడం అన్నది చీకటిలో ఉన్నట్టే లెక్క. ఏమి చేయలేక ఒక ఆహ్, ఏం చేయాలి? ఒక డెడ్ సెల్ లాగా ఉండడం అన్నది ఆహ్, ఏమి చేయలేని పరిస్థితి. అలా ఉండద్దు. సో, అంధకారంలో వచ్చే మరణము అన్న విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారనమాట. సో, ఆ మరణాన్ని జయించి త్వరపడి ఇక్కడికి రండి మరణాన్ని జయించడానికి అని అంటున్నారు. నెక్స్ట్ 10. கரணமிக களிப்புறவே கடல் உலகும் வானும் கதிபதி என்று ஆளுகின்றீர் அதிபதியீர் நீவீர் மரண பயம் தவிராதே வாழ்வதில் என் பயனோ மயங்காதீர் உயங்காதீர் வந்திடுமின் ஈண்டே திறனமும் ஓர் ஐந்தொழிலை செய்ய ஒளி வழங்கும் சித்திபுரம் என ஓங்கும் உத்தர சிற்சபையில் சரணம் என கழித்தெனையும் தானாக்க எனது தனித்தந்தை வருகின்ற தருணம் இது தானே. మీ మనస్సులు ఆనందపడేలా సముద్రము, ప్రపంచము, గగనతలాలు వీటిని పాలించే పాలకులారా, మిమ్మల్ని మీరు ప్రభువులని పిలుచుకుంటూ భ్రమపడుతున్నారు. మరణ భయాన్ని తొలగించుకోకుండా జీవించడం వలన ఏమి ప్రయోజనం? గందరగోళపడకండి, నిరాశ చెందకండి, ఇక్కడకు రండి. అద్వితీయమైన నా తండ్రి వస్తున్న సమయమిది. సిద్ధిపురంలో విరాజిల్లుతున్న సత్యసభలో ఆనందించి పంచకృత్యాలను చేయదగ శక్తిని ప్రసాదించి నన్ను తానుగా చేసుకొని నాట్యమాడుతున్నాడు నా తండ్రి వస్తున్న సమయమిది త్వరపడండి అంటున్నారు. అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అంటే ఆ ఈ ఎవ్ ఎవరికి వారు ప్రభువులు అన్నట్టు ఆ తలాల్లో వాళ్ళు ఆ పాలకులు వాళ్ళనే ప్రభువులుగా దైవాలుగా చెప్పుకొని ఉంటున్నారు. వారందరూ కూడా మరణాన్ని ఇంకా జయించలేదు అన్న విషయాన్ని ఇక్కడ మనకి ఈ పాటలో తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా కాల నిర్ణయం అన్నది ఉంది. అది అయిపోయిందంటే వాళ్ళు కూడా మరణం అన్నది వస్తుంది. కాబట్టి మరణాన్ని జయించడానికి అందరూ ప్రయత్నించండి, రండి ఇక్కడకు అని వాళ్ళని కూడా పిలుస్తున్నారన్నమాట. మిమ్మల్ని మీరు ప్రభువులని పిలుచుకుంటూ భ్రమపడుతున్నారు. మరణ భయాన్ని తొలగించుకోకుండా జీవించడం వలన ఏమి ప్రయోజనం అని అంటున్నారు. సో, నిరాశ పడకండి, గందరగోళం చెందకండి, త్వరపడి ఇక్కడికి రండి అని వాళ్ళని కూడా ఇక్కడ పిలుస్తున్నారనమాట. సో, ఇక్కడ ఈ మరణం లేని మహాజీవితం అన్నది మానవులకు మాత్రమే కాదు, సకల లోకాల్లో ఉన్న అన్ని జీవులకు కూడా ఈ ఈ మరణము లేని మహాజీవితం పొందాలి అన్నదే వడలార్ యొక్క ఆకాంక్ష అన్నమాట. సో, వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మరణము లేని మహాజీవితం ఈ విద్య ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని దాని ద్వారా మరణాన్ని జయించడమే ఇక్కడ ఈ సంపూర్ణత్వం అన్నమాట. సో టోటల్‌గా అందరూ అన్ని జీవులు కూడా అన్ని లోకాల్లో ఉన్న జీవులందరూ కూడా అరుట్పెరుంజ్యోతి స్థితిని పొందాలి అన్నదే వள்ளలార్ ఆకాంక్ష అన్నమాట. సో ఇది పుణ్యకులములో చేరడానికి ఉపదేశం అన్నది వల్లలార్ ఇచ్చిన ఉపదేశం. సో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇందులో?
క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా? మాట్లాడండి ఎవరైనా. ఏం క్వశ్చన్స్ లేవా? ఉన్నారా? నిద్రపోయారా అందరూ? అరుట్పెరుంజ్యోతిమా ఉన్నాము. జ్యోతి ఉన్నారా? ఓకే. ఎవరు మాట్లాడుకున్నంత సైలెంట్ గా ఉన్నారు, ఏమైపోయారు అందరూ అని చూస్తున్నా. లేదు లేదు వింటున్నాం మేడం. మేడం ఈరోజు చెప్పిన వాటన్నిటిని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అన్నిటినీనా? సరే. ఈరోజు చెప్పింది. సరే. ఓకే. ఇక్కడ వలలా వచ్చి ఈ మరణం లేని మహాజీవితాన్ని పొందడానికి త్వరపడి రండి అని మనకి అన్ని పాటల్లో కూడా పిలుస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి శరీరం ఎలా ఏర్పడింది అన్న అవగాహన లేదు. ఆ, ఎలా పనిచేస్తోంది, దాని స్వభావం ఏంటి, ఇవేమీ కూడా మనకి తెలియట్లేదు. జీవం ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్న విషయం కూడా మనకు తెలియట్లేదు అనమాట. నిరంతరం ఆ శరీర పుష్టి కోసం తిని నిద్రపోవడానికే మీకు తెలుసు, అదొక్కటే మీకు తెలుసు, ఇంకేం తెలియట్లేదు అని అంటున్నారు. మనసు అన్నది అజ్ఞానంలో ఉండటానికే ప్రయత్నిస్తోంది, దాన్ని వశం చేసుకోవడం తెలియట్లేదు మీకు అని అంటున్నారు. మనస్సుని వశం చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ మనస్సుని మనము ఆ ఎలా వశం చేసుకోవాలి అన్న విషయం మనకు తెలియాలి. అంటే దాన్ని నియంత్రించేది కాదు, మనస్సును నియంత్రించడము లేక ఆపడము ఇవన్నీ చేయకూడదు, వశం చేసుకోవాలి అంటున్నారు వాళ్ళు. అంటే మనం చెప్పిన దాన్ని మనసు చేయాలన్నమాట. సో మనసు పూర్తిగా లేకుండా అయిపోయింది అంటే ఇంకా ఏ పని ఉండదు అక్కడ. సమాధి స్థితిలో ఉండిపోతారు మనసు పని చేయకపోతే. ఆ అంటే జీరో థాట్స్, ఆలోచనలు అన్నవి లేని స్థితి అన్నది పూర్తిగా అది ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతారు అనమాట. కానీ మనస్సు అన్నది ఇక్కడ ఆ మనం చెప్పినట్టు పని చేయాలి, జీవుడు చెప్పినట్టు పని చేయాలన్నమాట. సో మనస్సుని వశం చేసుకోండి అన్నది చెప్తున్నారు. మనసు అన్నది అజ్ఞానంలో ఉండటానికే ప్రయత్నిస్తుంది, దాన్ని వశం చేసుకోవడం తెలియదు మీకు. ఆ మార్గాన్ని తెలుసుకోలేదు మీరు, మనసుని ఎలా వశం చేసుకోవాలి అన్న ఆ మార్గాన్ని తెలుసుకోలేదు మీరు. సుఖ దుఃఖాల గురించి నిరంతరం ఆలోచిస్తూ అలసిపోతున్నారు. అంటే ఈ ప్రాపంచికంలో, ఈ జీవితంలో మనకు వస్తున్న ఈ సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తూ వాటి నుంచి బయటపడడం, వీటి గురించే మన ఆలోచనలు ఉండటం, దానికే మన సమయము అంతా కూడా వృధా అవుతోంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలసిపోతున్నాము అని అంటున్నారు. నా తండ్రి వస్తున్న సమయం ఇది, త్వరపడి రండి అన్నది చెప్తున్నారు అనమాట. సో ముసలితనము, మరణము, రోగము లేని శుద్ధదేహము పొందిన వారే ఉత్తమ కులస్తులు అని అంటున్నారు. అంటే ఈ ఆ ఉన్నత కులము, నీచ కులము ఇలాంటివన్నీ ఈ విభేదాలు పెట్టుకొని మీలో మీరు కొట్టుకుంటున్నారు. సో ఈ కులాలన్నీ కూడా ఆ ఇక్కడ అవసరం లేనటువంటివి. కులాలు అన్నవి ఆ పనికిరాదు అంటున్నారు ఇక్కడ. ఉత్తమ కులం అన్నది ఆ పుణ్య కులం అన్నది ఏంటి అంటే ముసలితనము, మరణము, రోగము లేని శుద్ధదేహం పొందిన వారు మాత్రమే ఉత్తమ కులస్తులు అని అంటున్నారు. సో ఈ కులాలన్నీ కూడా
నశించిపోవడాన్ని చూస్తున్నారు మీరు కళ్ళ ముందే. ఎవరైనా కూడా ఉన్నత కులం అని చెప్పుకునే వాళ్ళైనా సరే, నీచ కులంలో ఉన్నవారైనా సరే, వీళ్ళందరూ కూడా నశించిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ కులాలు అన్నది సత్యం కాదు. సో అందులో పడి భ్రమలో ఉండిపోకండి. ఉత్త ఉత్తమ కులం అన్నది ఈ మరణము లేని ఈ స్థితి ఉన్న వాళ్ళే, ఆ దేహాన్ని పొందిన వారే ఉత్తమ కులస్తులు అని అంటున్నారు. సో ఈ ప్రాపంచిక సంపద, ఈ స్థిరత్వం ఇవన్నీ ఉంది అని అనుకుంటూ భ్రమలో ఉంటున్నారు, గర్వపడుతున్నారు. మృత్యువు వచ్చినప్పుడు దాక్కోవడానికి చోటు ఎక్కడ ఉందో మీకు తెలియదు. మృత్యువు వచ్చినప్పుడు ఆ మన ప్రాణం అన్నది ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కుంటే ఆ ఆ మరణాన్ని మనము తప్పించుకోవచ్చు అన్న విషయం మీరు ఇంకా తెలుసుకోలేదు. తెలుసుకోవడానికి త్వరపడి రండి అని అంటున్నారు. మృత్యు వస్తున్న విషయం మీకు తెలుస్తుందా అని అడుగుతున్నారు. చనిపోయిన మీ బంధుమిత్రుల గురించి కనీసం కొంచెమైనా ఆలోచించారా? అంటే అందరూ చనిపోతూ వస్తున్నారు. సో దీని నుంచి బయటపడడం ఎలా అన్న విషయాన్ని ఆలోచించారా అని అడుగుతున్నారు. సూర్యునిలా మరణము లేని శరీరం ఉన్నవారే నిజమైన సంపన్నులు అని తెలుసుకోండి అని అంటున్నారు. అంటే సూర్యునికి మరణం లేదు అన్న విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. సూర్యుడు ఆల్రెడీ ఎనర్జీ ఫామ్ లోనే ఉంది కాబట్టి దానికి మరణం అన్నది లేదు ఇక్కడ. ఇక్కడ అన్ని లోకాల వాసులను ఉద్దేశించి చెప్తున్నారు. భూలోక వాసులారా, గగనవాసులారా, ఇతర లోకవాసులారా, మీ జీవితాలంతా ఒక జీవితమని భ్రమపడి ఆనందించి గర్వించకండి. అంధకారంలో వచ్చే మరణ బాధను తొలగించిన జీవితాన్నే జీవితమని తెలుసుకొని దాన్ని పొందడానికి ఆకాంక్షించండి అని అంటున్నారు. ఆ కోరికతోనే ఇక్కడికి రండి, అంటే మరణాన్ని జయించాలన్న కోరికతో ఇక్కడికి రండి అని అంటున్నారు. అంటే మరణ బాధను తొలగించిన ఆ జీవితమే సత్యమైన జీవితము అని అంటున్నారు. ఇక్కడ అందరినీ భూలోకవాసులు, గగనవాసులు, ఇతర లోకవాసులు అని అంటున్నారు. అంటే ఏ లోకవాసులైనా కూడా మరణాన్ని జయించడమే వారి లక్ష్యం. మరణాన్ని జయించాలి. ఇప్పుడు ఉన్న ఇతర లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా మరణాన్ని ఇంకా జయించలేదు అన్న విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంధకారంలో వచ్చే మరణము అంటున్నారు. అంధకారం అన్నది ఏంటంటే చీకటి. అంటే మరణం వచ్చినప్పుడు చీకటి ఆవహిస్తుంది అనమాట. అంటే చైతన్యం అన్నది ఉంటుంది, కానీ దాని ఉనికి అన్నది ఉండదు. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటుందన్నమాట. సో కాబట్టి అలాంటి మరణంని జయించడానికి, దాన్ని తప్పించుకోవడానికి త్వరపడి రండి ఇక్కడికి అని అంటున్నారు. ఫైనల్ గా అన్నిటినీ, అంటే సముద్రము, ప్రపంచము, గగనతలాలు వీటన్నిటిని పాలిస్తున్న పాలకులు అంటే దేవి దేవతలు వీళ్ళ గురించి చెప్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రభువులని పిలుచుకుంటూ భ్రమపడుతున్నారు. మరణ భయాన్ని తొలగించుకోకుండా జీవించడం వలన ఏమి ప్రయోజనం అని అంటున్నారు. అంటే మరణము అన్నది వారికి కూడా ఉంది అన్న విషయాన్ని ఈ పాటలు తెలియజేస్తున్నారు. మరణ భయాన్ని తొలగించుకోకుండా జీవించడం వలన ఏం ప్రయోజనం అని వాళ్ళని ఉద్దేశించి అడుగుతున్నారు. గందరగోళపడకండి, నిరాశ చెందకండి, ఇక్కడకు రండి. అద్వితీయమైన నా తండ్రి వస్తున్న సమయం ఇది. వచ్చి ఇక్కడ చేరండి. వచ్చి ఇక్కడ ఈ మరణాన్ని జయించడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి, రండి అని వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నారు. సో ఇక్కడ సకల జీవులకు ఇది మార్గం అన్నమాట, సన్మార్గం. సో అది ఓకేనా మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అరుపెరింజ్యోతి అమ్మగారు. అరుట్పెరింజ్యోతి సార్, చెప్పండి. ఆ, అంటే మనకున్న పరిస్థితులలో మనం ఆలోచించేంత సుజ్ఞానం కలిగి ఉండకపోవచ్చు నా పరిస్థితులలో, కానీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేయడం కోసమే, అంతే తప్ప అంటే క్లారిటీ కోసం కొన్ని విషయాలు అడుగుతాను అమ్మగారు. కర్మభూమి మీద మనందరము కాలాతీతులము కాము. ఆ పరంజ్యోతి లేక అరుపెరింజ్యోతి లేక పరబ్రహ్మ ఎవరైతే అనుకుంటున్నామో మిగతా వాళ్ళందరూ కాలానికి బద్దులే. అటువంటి పరిస్థితులలో కర్మభూమిలో మనకున్నటువంటి కాలము పరిమితమైనది, అది మనకు తెలుసు. ప్రస్తుతం 100 సంవత్సరాలని మనం అనుకుంటున్నాము. ఓకే, మనకున్నటువంటి లిమిటెడ్ టైంలో మనం చేసే సాధన, మనం తెలుసుకున్న జ్ఞానము, దానిని బట్టి మన యొక్క స్థితిగతులు అనేటివి ఉంటాయి. ఆ విధంగానే ఆయా శక్తి స్వరూపాలు లేక ఆయా ఆత్మలు వారు చేసిన సాధన ద్వారా, తెలుసుకున్న జ్ఞానం ద్వారా ఆయా లోకాల్లో ఆయా స్థితులలో ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. కొందరు దేవతలే ఉండొచ్చు, దేవుళ్ళే ఉండొచ్చు, సిద్ధ గురువులే ఉండొచ్చు. పూర్తి అంటే అల్టిమేట్ సోల్ని, అంటే ఆ అరుపెరింజ్యోతిని చేరుకోలేక, ఇటు కర్మభూమిలో మానవ రూపంలో ఉండలేక మధ్యలో హ్యాంగ్ అవుతూ ఉన్నారు. బట్ దే హ్యావ్ సర్టన్ పవర్స్ టు అడ్మినిస్టర్ అవును. ద థింగ్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద. మరి మన అరుపెరింజ్యోతి మన గురువు గారిని తీసుకుంటే హ్యాస్ ఎక్వైర్డ్ ఎ నాలెడ్జ్ అండ్ reached to the realized the Aruperinjyothi and able to reach to the state level, or able to understand to a state level which is deathless state. మరణం లేని స్థితిని తెలుసుకున్నాడు, పొందగలిగాడు. రైట్, విత్ ది ఆ కాల పరిమితిలో. అదేవిధంగా మనకేం తెలియజేస్తున్నాడు అంటే, నేను ఈ విషయంలో ఆ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ద టైమ్ ఈజ్ లిమిటెడ్. ఓకే, ఆ లిమిటెడ్ టైంలో మనకున్నటువంటి అత్యంత తక్కువ ఉన్నటువంటి కాల పరిమితి ఏదైతే ఉందో, ఆ పరిమితిలో ఒకవేళ మనము సాధించాలనుకుంటే సాధించే అవకాశం ఉంది అనే మంచి సందేశం మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తను చేరాడు కాబట్టి ఆ స్థితికి. అది మనం తెలుసుకోవాల్సిన విషయము. దానికి ఏ విధమైనటువంటి దారి కూడా చూపెడుతున్నాడు. ఆ దారిలో మనం నడిచి ఆ మరణం లేని జీవిత స్థితికి వెళ్ళే అవకాశం ఉందని నిరూపించి కూడా చూపించాడు. ద టోటల్ ఎసెన్స్ ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ద టైమ్ ఈజ్ లిమిటెడ్, ప్లీజ్ బీ అలర్ట్, అట్లీస్ట్ స్టార్ట్ ఫ్రమ్ నౌ, డూ యువర్ బెస్ట్ to reach that state. It's a very good message what we are receiving out of this. But now the doubt is, ఎవరైతే ఈ మధ్యలో హ్యాంగ్ అవుతున్నారో, కొంత శక్తిని ఎక్వైర్ చేసి ఆయా తలాల్లో ఆయా లోకాల్లో ఎక్కడైతే ఉన్నారో, వారికి కూడా ఆ రియలైజేషన్ రావాలని కోరుకుంటున్నారు. ఎక్సలెంట్. వారిని మళ్ళా ఎవరు ఏది సాధించాలన్నా మళ్ళీ కర్మభూమికి రావాల్సిందే. ఆయా స్థితి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. తిరిగి జన్మ తీసుకొని కర్మభూమికి వచ్చి ఇక్కడి నుంచి మరలా సాధన చేసి ది హైయెస్ట్ స్టేట్కి రీచ్ కావాలనే సందేశం తెలియజేస్తున్నారు. ఆయా తలాల్లో ఉన్న వాళ్ళకి వారికి వారుగా తిరిగి జన్మ తీసుకుని మానవ రూపానికి వచ్చే అవకాశం వారి చేతిలో ఉంటుందా, లేక వారి యొక్క కర్మానుగుణంగా ఆ అరుపెరింజ్యోతి నిర్ణయిస్తారా? వాళ్ళకి ఆ శక్తి ఉంటుందా? వాళ్ళు రావాలంటే రాగలరా? రావచ్చా? లేక ఆయా తలాల్లో అక్కడే ఉండి ఆ జీవకారుణ్యం ఏదైతే చేస్తూ అలా ముందుకు వెళ్ళటమా? ఆ సందేశం అనేది క్లారిటీ రావాలి అయ్యగారు, అమ్మగారు.
అంటే అక్కడ వాళ్ళు ఉన్న ఈ ఇప్పుడున్న ఆ స్థితిలో నుండి అలాగే వెళ్ళడం అన్నది లేదు అని చెప్తారు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ రావాలి ఈ భూ ఈ భూమికో ఇక్కడ వచ్చి మళ్ళీ వాళ్ళు జీవకారుణ్యం చేసి ఆ పరిస్థితికి చేరుకోవాలి అన్న విషయాన్ని చెప్తారు. కానీ వాళ్ళంతటకు వాళ్ళు రాగలరా అన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సంకల్పం ముఖ్యం ఎవరికైనా. అంటే రావాలి, ఇది ఇది చేయాలి అన్న సంకల్పం వాళ్ళకి మొదట ఏర్పడాలి. అందుకే వాళ్ళని ఇక్కడ పిలుస్తున్నారు. ఇలాంటిది ఒకటి ఉంది అన్నది ఫస్ట్ వాళ్ళకి తెలుసుకొని దాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం అన్నది స్టార్ట్ చేయాలి. ఆ సంకల్పం ద్వారా వాళ్ళకి మళ్ళీ జన్మ అన్నది లైక్ ఇక్కడ పుట్టే అవకాశం అన్నది ఏర్పడొచ్చు అన్నట్టు మనకు అర్థమవుతుంది. అది సార్. అంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళలో ఆ సంకల్పం ఏర్పడాలి. మరణాన్ని జయించాలి అన్న సంకల్పం ఏర్పడాలి. ఎవరికైనా వాళ్ళకనే కాదు మనకైనా కూడా. ఇక్కడ కూడా మనం ఇప్పుడు మానవులమే ఎంతోమంది ఉన్నాం. అందరం కూడా ఇక్కడికి వచ్చేయడం లేదు. సో, ఆ సంకల్పం ఎవరికైతే లోపల నుంచి వస్తోంది, ఉంటుంది అన్న వాళ్ళకి మాత్రమే ఇదన్నీ కూడా తెలియబడుతుందన్నమాట. సో, వాళ్ళకి కూడా అది తెలియజేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని దాన్ని పొందడానికి వాళ్ళు సంకల్పం ఫస్ట్ ఏర్పరచుకోవాలి. దాని ద్వారా అవకాశం అన్నది రావచ్చు వాళ్ళకి. చాలా కరెక్ట్ చెప్పారు. చాలా అదే మంచి విషయం చెప్పారు. అది సందేశం అమ్మగారు. ఇక్కడ వెన్ వి స్టార్ట్ థింకింగ్ ఇన్ ఎ లాజికల్ వే, చేస్తున్నట్టు కర్మభూమిలో ఉండి చేస్తున్నటువంటి పుణ్యకర్మలు, లైక్ జీవకారుణ్యం తీసుకుందాము, ఏవైతే పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో, లేక సాధన అనుకుందాము, వాటి యొక్క ఆ కాల పరిమితిలో మనకున్నటువంటి లిమిటెడ్ టైంలో మనం చేస్తున్నటువంటి సాధన లేదా జీవకారుణ్యం ఏదైతే ఉందో, ది అల్టిమేట్ స్థాయికి రీచ్ అయితే మనము మరణం లేని స్థితికి పొంది, మనకు వల్లలార్ గారు చెప్పినట్టుగా ఆ స్థితికి పొందే అవకాశం ఉంది. కానీ అది తను పొందగలిగాడు. ఎందుకు అటువంటి జ్ఞానాన్ని పొందగలిగాడు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో చేస్తున్న సాధన లేదా చేసిన జీవకారుణ్యం వల్ల అటు పూర్తి పైకి వెళ్ళకుండా ఇటు మధ్యలో హ్యాంగ్ అయి ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి? అక్కడ సమస్య ఏమొచ్చింది? మనము కర్మ సిద్ధాంతానికి వెళ్తే చేసుకున్న కర్మకు అనుగుణంగా వాళ్ళు అట్లీస్ట్ ఆ ఎనర్జీ స్టేట్కి రీచ్ కలిగారు, హై ఎనర్జీ స్టేట్కి. ఆ హై ఎనర్జీ స్టేజ్లో ఎంతవరకు ఉంటారో, ఆయా పుణ్యకర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని అనుభవించేంత వరకు ఉండి ఆ తర్వాతనే వాళ్ళు రాగలరు. వాళ్ళుగా రావడానికి అవకాశం అనేది అదే సార్. తక్కువని అనుకుంటున్నాను. అందుకే సంకల్పం అంటున్నాము. వాళ్ళకి ఆ పుణ్య కాలం అన్నది ఇంకా ఉన్నప్పటికీ వాళ్ళు ఆ సంకల్పం ఉంచుకున్నప్పుడు వాళ్ళకి మేబీ అది తగ్గించి ఇక్కడికి పంపించే ఇది కూడా ఉండొచ్చు కదా! ఛాన్స్ అన్నది రావచ్చు కదా! పూర్తి అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఈ జర్నీని పూర్తి చేసుకోవడానికి ఒక అవకాశం అన్నది ఇవ్వబడుతుందేమో అన్నది మనకి తెలియదు. ఆ విధంగా కూడా ఉండొచ్చేమో. బాగుంది. నేనేమనుకుంటున్నానంటే, బహుశా వల్లలార్ గారు తను ఆయా లోకాలలో, ఆయా తలాల్లో, ఆయా ప్లేన్‌లో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ చేయవలసినటువంటి కర్తవ్యం ఏదో తెలియజేసి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. కానీ ఒక చోట వస్తుంది సార్. వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందే అన్నట్లు చెప్తారు. మనకి జీవకారుణ్యంలో దాంట్లో వస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ ఈ జీవకారుణ్యాన్ని ఇక్కడ చేసిన తర్వాతే ఆ ఫైనల్ దీన్ని రీచ్ అవ్వగలరు అన్న విధాన్ని చెప్తున్నారు. టేకింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చెప్తున్న ఈ దేవీ దేవతలు వీళ్ళకంతా ఏంటంటే స్థూల శరీరం అన్నది లేదు. సూక్ష్మ కారణ శరీరాలతో వాళ్ళు వర్క్ అన్నది చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో, స్థూల శరీరం ఉంటేనే ఆ జీవకారుణ్యం అంటే జీవకారుణ్యం అంటే ఇక్కడ మనం బాహ్యంగా చేయడం ఒక్కటే కాదు. ఆ ఎమోషన్‌ని ఫీల్ అవ్వడం.
మనలో కారుణ్యాన్ని ఫీల్ అవ్వాలన్నమాట. సో, ఆ ఫీల్ అవ్వడం అన్నది మనకి ఈ స్థూల దేహం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఎమోషనల్ బాడీ సెపరేట్‌గా వర్క్ చేయదు. ఫిజికల్ బాడీతోనే అది వర్క్ చేస్తుంది. సో, వాళ్ళకి ఈ భౌతిక దేహం ఉన్నప్పుడే జీవకారుణ్యం అన్నది మనం అంతరాంతరాల్లో నుంచి అది రావాలి ఆ ఎమోషన్ అన్నది. సో, బాహ్యంగా మనం చేసే ఈ సేవ కావచ్చు, ఇవన్నీ మాత్రమే కాదు జీవకారుణ్యం అన్నది. అణువుల్లో నుంచి ఆ జీవకారుణ్యం అనే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది వ్యక్తం అవ్వాలనమాట. సో, దానికి ఈ భౌతిక దేహం అవసరం అని చెప్తారు వల్లలారు. ఎందుకంటే కరెక్ట్ శరీరమే సందేశం అది. మార్పు చెందాలి ఇక్కడ. శరీరంలోని ప్రతి కణము మార్పు చెందాలి అన్నప్పుడు వాళ్ళకి భౌతిక దేహం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అదే అమ్మగారు. అదే. దానికోసమే ఇప్పుడు వాళ్ళు ఏదైతే సాధించి ఆయా ప్లేన్‌లలో ఎక్కడైతే ఉన్నారో, వాళ్ళు చేయగలిగారు. కానీ పూర్తి చేయలేకపోయారు. చేయలేకపోయారు. అందువల్ల ఆ స్థాయిలో ఉన్నారు. అండ్ ఇక్కడ భౌతిక ఇంకొకటి దేహం కూడా మనం గమనించాల్సిందేమంటే, వల్లలార్‌కి పంచకృత్యాలు చేసే ఆ శక్తిని కూడా అరుట్‌పెరుంజ్యోతి ప్రసాదించింది. సో, ఈ పంచకృత్యాలు అనబడే ఈ శక్తి ద్వారా ఆయన వాళ్ళని మళ్ళీ ఇక్కడ పుట్టించగలరు. వాళ్ళని తీసుకురాగలరు. అంటే వాళ్ళకి ఆ కాలం అన్నది ఇప్పుడు మీరన్నట్టు పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వల్లలారు అనుకున్నారంటే, ఆయన మళ్ళీ వాళ్ళని ఇక్కడ పుట్టించి వాళ్ళ జర్నీని కంటిన్యూ చేసేలాగా చేయొచ్చు. ఆ శక్తి ఆయనకుందనమాట. యాహ్! కరెక్ట్ పాయింట్‌కొచ్చేసారు. థాంక్స్. నేను కావాలనుకున్న పాయింట్ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, వల్లలారు గారిచ్చిన సందేశం ఏదైతే ఉందో, అది 14 లోకాలలో అన్ని లోకాలకి వెళ్తుంది ఈ సందేశము. ఆయా లోకాల్లో ఆ విధంగా మధ్యలో ఆయా తలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ సందేశాన్ని గమనించి, వారు గినక ఆ సంకల్పంతో గనుక ఉండి ఉంటే, అప్పుడు వల్లలారు గారు తనకొచ్చినటువంటి పంచకృత్యాల్లో కర్తవ్య నిర్వహణ ఏదైతే వచ్చిన పవర్ ఏదైతే ఉందో, ఆ పవర్ ఉపయోగించి వాళ్ళని కర్మభూమికి తీసుకొచ్చే అవకాశం ఉంది అనే సందేశం ఇప్పుడు నాకు అర్థమైంది అమ్మగారు. ఫైనల్‌గా. ఓకే. థాంక్స్ అమ్మగారు. ఓకే సార్. థాంక్ యూ. అంటే ఆ శక్తి కలిగి ఉన్నారు ఇప్పుడు మన వల్లలారు గారు. అవును. ఉన్నారు. ఎక్సలెంట్. హ్యాపీ అమ్మగారు. చాలా సంతోషం. లాజిక్ పాయింట్ నాకు అంటే ఉన్న సందేశం క్లారిటీకొచ్చింది. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. ఇంకా ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? జ్యోతి అరుట్‌పెరుంజ్యోతి. ఉమామహేశ్వరి మేడం నేను. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే. ఈరోజు ఓపెన్ అయింది మేడం ఈ లింక్. స్వరూప మేడం కాల్ చేసింది కదా, దాని ద్వారా ఓపెన్ అయింది. జూమ్ అయితే డైరెక్ట్ ఓపెన్ కావట్లేదు. అవునా? ఓకే. డైరెక్ట్‌గా అంటే వచ్చేస్తుంది మేడం. ఈ లింక్ జూమ్ లింక్ అయితే వచ్చేస్తుంది కదా! రాలేదా జూమ్ మీకు? లింక్ వస్తుంది కానీ నాకు అందులో ఓపెన్ అయితే లేదు. ఓపెన్ చేస్తే ఓహ్! ఓకే. స్వరూప మేడం ఇప్పుడు కాల్ చేసింది కదా, అందులో నుండి ఆహా! జాయిన్ అయింది అట్లా. ఓకే. ఓకే మేడం. ఓకే. చెప్పండి మేడం ఇంకా. ఇంకా అంతే మేడం. రోజు పొద్దున అటెండ్ అవ్వాలని ఉంది. కొంచెం బద్ధకంతోనే వస్తలేను కానీ ఇవాళ వచ్చిన రేపటి నుండి వస్తా మేడం. ఓకే. మధ్యాహ్నం వింటున్నాయి ఇవి. ఆ! ఒక లింక్ పంపించేసింది రత్నమాల మేడం. అవునవును. గ్రూప్ లింక్. ఇవి డైలీ సద్విచారం ఇవి వింటున్నా మధ్యాహ్నం పూట. ఓకే. ఓకే. మంచిగా ఉంటున్నాయి మేడం. చెప్పేది మీది వాయిస్ హ్మ్. మంచిగా ఉంది. ఓకే. అర్థమవుతుంది. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అరుణ్‌పెరుంజ్యోతి. అరుట్‌పెరుంజ్యోతి. చెప్పండి మేడం. అంటే ఈరోజు సబ్జెక్ట్ లో దేవతలకు కూడా సందేశం ఇస్తున్నాడు. అవును. అంటే వాళ్ళకు కూడా మరణం ఉంది అని. అంటే దీన్ని బట్టి మనకు యుద్ధం జరిగినప్పుడు దేవతలందరూ చనిపోతారు, మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారు అని మనకి ఇదంతా చూపెడతా ఉంటారు కదా. హ్మ్. వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు రాక్షసులతోటి. హ్మ్. అంటే వాళ్ళు కూడా ఇంకా మరణము
లేదు అన్న విషయాన్ని తెలుసుకోలేదు. అంటే వాళ్ళు కూడా జ్యోతిగా మారడం అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదన్న ఉద్దేశంతోటే వాళ్ళలా వచ్చి అందరికీ, అంటే ఇటు ఇహలోకంలో వాళ్ళకి, పరలోకంలో వాళ్ళకి, అంటే దేవతలకు, ఇంకా మధ్యలో ఇటు అటు తచ్చాడుతున్నటువంటి వాళ్ళు, హ్యాంగింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇటు భూలోకంలో ఇంకా ఎన్నో తలాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి తలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిపి ఈ రోజు తను తెలియజేస్తున్నాడని నాకు అనిపిస్తుంది మేడం. అవును అవును మనం అది తెలుసుకున్నప్పుడే కదా, అది అర్థమైనప్పుడే, మనకు ఆ విషయం తెలిసినప్పుడే దాని గురించి ప్రయత్నం. ఇప్పుడు ఇన్ని రోజులు మోక్షం ఒకటే తెలుసు కాబట్టి మోక్షం మోక్షం అని ప్రయత్నం చేశాము. అవును మేడం. ఇప్పుడు తర్వాత ఇచ్చా మరణం కూడా ఉంది, మన ఇష్టం వచ్చినప్పుడు మనం మరణించవచ్చు అన్న విషయం కూడా తెలుసుకున్నాం. ఉమ్, ఇప్పుడేంటి ఇంకా అసలు ఇచ్చా మరణం అది ఏది లేదు, వాటన్నింటిని మించి అనుగ్రహ శక్తి అనేది, అంటే మనం కూడా ఆరుం పెరుం జ్యోతిగా కూడా మారచ్చు, ఈ శరీరానికి కూడా మరణం లేదు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. అవును అంటే ఏదైనా విషయం మనకు తెలిసినప్పుడే, అంటే ఆ ఉద్దేశంతో అతని భూమి మీదకి వచ్చాడు. ఏదైనా విషయము తెలిసినప్పుడే దాని గురించి ప్రయత్నం చేస్తాము. ఆ విషయం అవును మనకు తెలియనప్పుడు, ఆ సత్యం మనకు తెలియనప్పుడు దాని గురించి మనం ఆలోచించాం కదా. అవును అది ఒకటి ఉంది అన్న అది విషయమే మనకు తెలియనప్పుడు దాని గురించిన ఆలోచనే ఉండదు మనకి. ఉండదు. అది అవును ఇన్నర్ గానన్నా రావాలి, అవుటర్ గానన్నా తెలవాలి. అవును అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అవును మేడం. అయితే మన లోపల నుంచి అన్నా తెలియాలి, అది రావాలి. ఉమ్, లేదా బయట అవును నుంచి ఎవరైనా చెప్తే గానీ వినాలి. అవును సో ఈ అందుకే రోజు మనకి తెలియజేస్తున్నారు. ఆ ఈ రోజు వాళ్ళ ఏంటంటే ప్రతి ఒక్కరికి తను సందేశాన్ని అందిస్తున్నారు. అవును ఓకే ఏమైనా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నేను కూడా లేసాను, మళ్ళీ పడుకున్నాను. అవునా. ఉమ్. అంటే 5 గంటలకే కదా, ఉమ్, లేచి వాష్రూమ్ వెళ్ళి అట్లా మొహం కడుక్కొని వద్దాం అనుకున్నాను. అంతే, ఇట్లే పడుకుంటే అట్లే నిద్ర పడుతుంది. మళ్ళీ గబగబా నిద్రపోతే లేచి నిద్ర ఒక, పడుతుంది. అయితే మళ్ళీ ఒకసారి చెప్తారా మేడం, కొంచెం షార్ట్ కట్ లో చెప్పండి. వాళ్ళలారు ఇంకా ఎవరెవరికి చెప్పారు ఇదంతా అని, అంటే టోటల్ గా అర్థమైంది. అందరికీ ప్రతి అంటే అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందేశం అన్నది ఇవ్వబడుతుంది. అయితే ఇంకొకటి, మీరు ఇందాక అజ్ఞానం అన్నారు కదా మేడం, అంటే చీకటిలో అన్నారు కదా. అంటే నాకేమనిపించింది అంటే, చీకటి అంటే అజ్ఞానంనే చీకటితో పోలుస్తారు కదా. అవును అవును అదే అజ్ఞానం అనే చీకటి అన్నది ఒక విషయం. ఇక్కడ ఏంటంటే మరణము అన్నది కూడా చీకటే అన్నమాట. అంటే మరణం కూడా చీకటే, అవును. అవును మరణం కూడా చీకటే. సో కాబట్టి ఆ చీకటి నుండి బయటపడటానికి మనకి చెప్తున్నారు. అంటే మరణ సమయంలో ఏమవుతుంది మనకి, ఈ దేహం అన్నది పోతుంది. సోల్ అన్నది ఏంటంటే దానికి శరీరం ఉండదు. అది జస్ట్ అలా చూస్తూ ఉంటది. దాన్ని చూడడం కూడా ఏంటంటే దానికి తెలుస్తది. అంతవరకే. అది ఏమి మళ్ళీ అదే, చేయలేదు, మళ్ళీ ఏమి గ్రహించడం ప్రవేశించాలనుకుంటుంది గాని, అంటారు. తెలుసుకోవడం గాని, చేయడం గాని ఇవేమీ ఉండదు. అంటే నో యాక్టివిటీ అన్నమాట. అలా అంటే ఒక స్థితిలో ఉండిపోతుంది. అందువల్ల ఆ స్థితి మనకు వద్దు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే వాహనం పనిచేయదంటారు కదా, ఆ శరీరం ఆ! తనకి అనువుగా లేకపోవడం వల్లనే వదిలేస్తది. అవును. అందుకే అయినా మళ్ళీ శరీరాన్ని రావడానికి ప్రయత్నం చేస్తది. దానికి తగ్గట్టు శరీరాన్ని ఏర్పరచుకోండి అన్నది చెప్తున్నారిక్కడ. అందుకే మనలో అంతర్చైతన్యాన్ని ఎప్పుడైతే జాగృతం చేస్తామో అప్పుడు మన శరీరాన్ని తన్ను తాను హీల్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటూ ఎప్పుడైతే ఈ జ్ఞానం అనే దానికి అందిస్తామో అప్పుడు అది జ్ఞానవంతంగా జీవిస్తూ ఏమైనా ఉంటే అవన్నిటిని సరి చేసుకుంటూ తన శరీరాన్ని తను ఒక జ్యోతిలాగా మలుచుకోగలదు. అంటే ప్రతి కణం కూడా ఆ జ్ఞానంతో నిండిపోతుంది, శక్తితో, జ్ఞానంతో, అంటే కాంతితో నిండిపోతుంది. అలా మన శరీరం మొత్తం కూడా కాంతివంతంగా అయిపోతుంది. ఇంకా అదే శుద్ధ శరీరము, ప్రణవ శరీరము, కాంతి శరీరం అని చెప్తారు కదా. ఆ మూడుగా మారిపోతుంది, అంటే టోటల్ గా అది అరుం పెరుం జ్యోతిగా మారుతుంది అనేది అర్థం అవుతుంది. అవును. అంతే మేడం. దానికి ఇప్పుడు జీవకారుణ్యం అని చెప్పారు కదా. జీవకారుణ్యం అంటే నిన్న మేడం చెప్పారు, లోక జీవకారుణ్యము, పరలోక జీవకారుణ్యం అని కూడా నిన్న లతా మేడం గారు చెప్పారు. హ్మ్.
అంటే ఏంటి, ఎలాంటివి అవును. జీవకారుణ్యం అనేది తెలియజేశారు. అవును. బాగుంది మేడం టోటల్గా. ఏవైతే ఇప్పుడు భూమి మీద నశించాయో వాటి గురించి చెప్తున్నారు. ఉమ్. ఉమ్, కాకపోతే ఈ మధ్య అక్కడక్కడ భోజనాలు పెడుతున్నారు. ఉమ్. నాలుగు కూడల్లోను హాస్పిటల్ల ముందు అక్కడక్కడ అవును, అప్పుడప్పుడు జరుగుతోంది ఇప్పుడు. జరుగుతున్నాయి. మా దగ్గర అయితే జరుగుతున్నాయి మేడం. అవును, జరుగుతున్నాయి మేడం. అన్ని చోట్ల జరుగుతున్నాయి ఇప్పుడు. ముందు కంటే కూడా ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది. అందరూ సాయం చేయాలి అన్న ఉద్దేశం అయితే పెరుగుతూ వస్తుంది. చేస్తున్నారు అందరూ. సో బాగానే జరుగుతుందంతా. జరుగుతుంది. అందరిలో కొంచెం కొంచెం అవగాహన అనేది అవును. వచ్చింది. కాకపోతే అది ఎంతవరకు అందుతుందంటే కొంతవరకు అయితే తినగలుగుతున్నారు. పేదవాళ్ళు తింటున్నారు. అందరూ తింటున్నారు. ఇప్పుడు అవసరంలో అటు వెళ్ళామనుకోండి, మనకు ఆకలేసింది అనుకోండి, మనం కూడా తింటాం కదా. అవును. అవును. అదే ఆకలేసిన వాళ్ళ అందరికీ అంటే ఆకలేస్తే ఏమేం జరుగుతుంది అని ఒక పెద్ద లిస్టే ఇచ్చున్నారు. వాళ్ళ జీవకారుణ్య సచ్చీలతలో ఉంది. బుక్ అందరి దగ్గర ఉంది అనుకుంటాను. ఉన్నవాళ్ళు ఒకసారి చదవండి దాన్ని. అందులో ఆకలి బాధలు ఎలా ఉంటది, అది మన శరీరాన్ని ఎలా అంత ఏమేం చేస్తుంది, శరీరాన్నే కాదు మన జీవాన్ని ఎట్లా కృషింపజేస్తుంది, ఇవన్నీ కూడా లిస్ట్ ఇచ్చున్నారు. సో అవి తప్పకుండా బుక్ ఉందా చదవాల్సిన మేడం అది? పుస్తకం. మేడం, చెప్తారా మేడం? క్లుప్తంగా చెప్పండి బుక్ కొంచెం. ఉందా? బుక్ ఉంది మేడం. సో అది తెప్పించుకొని చదవండి ఒకసారి. తప్పకుండా అందరు చదవాల్సిన బుక్ అది, జీవకారుణ్యం అన్నది. మీకు డబ్బులు పంపిస్తాం మేడం. మీరు ఏమేం బుక్స్ అవసరమో అవి తెలుగులో ఏమేమి ఉన్నాయో అవి పంపించండి. ఓకే. ఓకే మేడం. అడ్రస్ పెట్టండి నాకు, పంపిస్తాను బుక్స్. ఓకే. ఇంకా లలిత మేడం, మేడం, సూర్యుడికి కూడా కొన్ని వేల సంవత్సరాల్లో సూర్యగ్రహం కూడా కొలాప్స్ అయిపోతుంది అంటారు కదా, మరి ఏ అడ్డు అంటే ఉందో వల్ల సైన్స్ పరంగా అలా చెప్తున్నారు కానీ వల్లలారు మనకి సూర్యునికి మరణం లేదు అన్న విషయాన్ని చెప్తున్నారు మేడం. అంటే ఏంటంటే కొలాప్స్ అవ్వడం అంటే వల్లలారు చెప్పిన ప్రకారం తీసుకుంటే అది మేబీ ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు, నెక్స్ట్ స్టేట్కి ఏమైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు అది ఉన్నదే ఎనర్జీ ఫామ్లోనే ఉంది. సాలిడ్ అయితే కాదు కదా సూర్యుడు. ఇప్పుడు భూమిలాగా సాలిడ్ గా అయితే లేదు. కాంతిని ప్రసరింపజేస్తున్నాడు కదా వెలుగును. అవును. ఆల్రెడీ తనంతట తాను కాంతిని ప్రసరింపజేసే ఆ శక్తి అన్నది సూర్యునికి ఉంది. సో ఆ స్టేట్ నుంచి ఇంకా హై స్టేట్‌కి ఏమైనా ట్రాన్స్‌ఫర్మేషన్ జరగచ్చేమో గానీ నశించిపోవడం అన్నది లేదు సూర్యునికి అన్నది మనకి వల్లలారు చెప్తున్నారు. సో కానీ అది సైన్స్‌కి అది తెలియదు కదా. సో అది లేకపోయినా కొలాప్స్ ఉన్నదో అయిపోతూ లేదో మనకు ఉంటుంది. తెలియదు అనుకోండి. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి, మేడం అడిగిన దాన్ని బట్టి అలా మనం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. సూర్యుడు ఏ విధంగానైతే ప్రకాశిస్తూ ఉంటాడో, స్వయం ప్రకాశంగా ఎలాగైతే ఉంటాడో మనం అలా ఉండాలి అనే సందేశాన్ని జస్ట్ సూర్యునిలా మనకి పోల్చుతున్నాడు. కొన్ని పోలికలు చెప్తాడు కదా, ఉపమానాలు. అంటే నేను అనుకుంటున్నా పోలిక మేడం ఆ విధంగా పోలిక అన్నది కాదు. చెప్తున్నారు ఇక్కడ సూర్యునిలాగా మరణము లేకుండా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తే సూర్యునికి మరణము లేదు అన్నట్లే మనకి తెలుస్తుంది. అది ఎట్లా ఏం జరుగుతుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అన్నది మనకి తెలీదు. అది అవన్నీ హై లెవెల్ ఇది అనమాట. సో మనం అవి తెలుసుకోవాలి అంటే ఆ స్థితి కొంచెం వెళ్ళుండాలి. అమ్మగారు అరుపెరింజ్యోతి, అరుట్‌పెరుంజ్యోతి చెప్పండి సార్. reference to this atomic fusion and atomic fission reactions లో ఆ! అటామిక్ ఫ్యూజన్ is taking place, అంటే కేంద్రక అవును. విచ్ఛిత్తి, కేంద్రక సమ్మేళనం. అవును. అందులో అది కేంద్ర సమ్మేళనానికి సంబంధించిన చర్య అక్కడ మనకు జరుగుతుంది. కాబట్టి కేంద్రక విచ్ఛిత్తి అయితే తన అమ్మగారు వేరే అమ్మగారు చెప్పినట్టుగా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ జరిగే క్రియ కేంద్రక సమ్మేళనము కాబట్టి ఆ అవకాశం లేదు. సో ఎప్పటికీ కాంతి రూపం అలానే ఉంటుంది అమ్మగారు. మీరు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే కొద్ది మార్పులు జరగొచ్చు కానీ అది పూర్తిగా లేకపోవడం అయ్యే అవకాశం ఎప్పటికీ లేదు.
ఆ అవును అవును సమ్మేళనం అవును సార్. అదే. థ్యాంక్ యూ సార్. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇంకా ఇంకేం లేవా క్వశ్చన్స్? టైం అయింది 6:16 ఏం లేకుండా కంప్లీట్ చేసుకుందాం ఇంకా. ఓకే, ఏం చేద్దామా? அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. ఓకే, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అందరికి. అరుట్పెరుంజోతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరుట్పెరుంజోతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.